స్నేహితులారా, ఈరోజు మీకు చెప్పబోయే కథ మీ ఆలోచనలను మార్చేస్తుంది. అప్పుడప్పుడు మనం కోపంతో లేదా ఎవరినైనా తిట్టాలనుకున్నప్పుడు కుక్కల పేరును ఉపయోగిస్తాం. మనిషికి తిడుతూ కుక్క పేరును బండగా మార్చేస్తాం. కాని నిజంగా కుక్క అంత చిన్నబుచ్చుకునే జీవిమా? ఎప్పుడైనా ఆలోచించామా? మన ఇంటి ముందు రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ పడి ఉన్న కుక్కకు ఒక్క ముక్క అన్నం పెట్టే ప్రయత్నం చేశామా? లేదు. కాని దాని పేరును అవమానంగా ఉపయోగించడానికి మనకు ఎప్పుడూ సంకోచముండదు. స్నేహితులారా, దయచేసి 5 నిమిషాలు మీ సమయాన్ని ఈ కథ కోసం ఇవ్వండి. బహుశా మీ ఆలోచనల్లో ఒక సానుకూల మార్పు వస్తుందేమో. నమస్తే స్నేహితులారా, రాధిక అనే ఒక స్త్రీ తన బాధలతో విసిగిపోయి గ్రామం నుండి బయటకు నడిచింది. నడుస్తూ నడుస్తూ ఆమె ఒక ఆశ్రమం దగ్గరకు చేరుకుంది. ఆశ్రమం చుట్టూ శాంతమైన, పవిత్రమైన వాతావరణం ఉంది. ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులతో కూర్చుని ఉన్నాడు. కొంచెం దూరంలో ఒక శిష్యుడు ఒక కుక్కకు రొట్టె ముక్క పెడుతున్నాడు. సాధువు దగ్గర కూర్చున్న శిష్యుల్లో ఒకడు ఈ దృశ్యాన్ని చూసి అతని మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. అతను గౌరవంగా సాధువుతో ఇలా అన్నాడు, గురుదేవ్, మీరు అనుమతిస్తే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సాధువు చిరునవ్వుతో, అడుగు కుమారా అన్నాడు. శిష్యుడు ఆసక్తిగా అడిగాడు, గురుదేవ్, మీరు ప్రతిరోజు కుక్కలకు రొట్టె ముక్క పెట్టమని చెబుతారు. దీనివల్ల మనిషికి ఏం లాభం? ఇది కేవలం దయ యొక్క చిహ్నమా, లేక దీని వెనుక ఏదైనా లోతైన అర్థం దాగ ఉందా? శిష్యుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు కొంచెం దూరంలో నిలబడి ఉన్న రాధిక ఈ సంభాషణను వినసాగింది. ఆశ్రమం యొక్క నిశ్శబ్ద వాతావరణంలో సాధువు, శిష్యుడు మాట్లాడుకుంటున్న ప్రతి మాట ఆమె చెవులకు స్పష్టంగా వినిపించింది. రాధిక ఇప్పటికే తన జీవితంలోని కష్టాలకు, బాధలకు పరిష్కారం కోసం ఈ ఆశ్రమానికి వచ్చింది. సాధువు, శిష్యుడి మధ్య జరుగుతున్న ఈ చర్చ ఆమె ఆసక్తిని మరింత పెంచింది. ఆమె ఆలోచించసాగింది, బహుశా ఈ సాధువు మాటల్లో నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో. నా కష్టాలకు కారణమేమిటి? నేను ఏం చేయాలి? అప్పుడే సాధువు తన మాటలను ప్రారంభించాడు. కుమారా, ఒక మనిషి కుక్కకు రొట్టె ముక్క పెడితే 8 లాభాలు పొందుతాడు. ఈ 8 లాభాల గురించి తెలిసినవాడు ఎన్నటికీ బాధపడడు. అతను ఇలా అన్నాడు, కుక్కకు రొట్టె ముక్క పెట్టడం వల్ల ఒక మనిషి జీవితం ధన్యమవుతుంది. అతను ఎప్పటికీ బాధలను ఎదుర్కోడు. ఈ భూమిమీద కుక్కకు రొట్టె పెట్టే మనిషి జీవితాంతం సుఖంగా ఉంటాడు. అతనికి మరణం తర్వాత మోక్షం లభిస్తుంది. సాధువు ఇంకా ఇలా అన్నాడు, నీకు ఒక కథ చెబుతాను. జాగ్రత్తగా విను, అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. ఒకసారి ఒక నల్ల కుక్క ఉండేది. అది చాలా అసక్తంగా, ఆకలితో, దాహంతో ఉండేది. అది గ్రామం